ఒక్కసారి ఊహించుకోండి, రోజుకి 10 నుంచి 20 సార్లు మోషన్స్కి వెళ్ళడం, ఆ మోషన్స్లో రక్తం పడడం, ఇంకా మోషన్స్లో చీము జిగురు పదార్థం లాంటివి రావడం చాలా హారబుల్ సిచ్యువేషన్ కదా. ఇది మనం అన్ఫార్చునేట్లీ గ్లోబల్లీ ఇండియా, యూకే, మిడిల్ ఈస్ట్, అమెరికా, ఏషియా ప్రతి కాంటినెంట్లో ఈ కండిషన్ అనేది మనం పేషెంట్స్లో చూస్తున్నాం. దీన్నే మనం ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ అని అంటాం. ఈరోజు మనం ఇన్ డెప్త్ అనాలిసిస్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దాన్ని డయాగ్నోజ్ ఎట్లా చేయాలి, మీకుండే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. నేను డాక్టర్ కళ్యాణ్ పెద్దాడ, యూకేలో కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని. వెల్కమ్ టు గ్యాస్ట్రో షార్ట్స్. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ లేదా ఐబిడి పేరులో ఉన్నట్టే మీకు బాడీలో ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే కండిషన్ అది. ఇది మెయిన్గా మనం అల్సరేటివ్ కొలైటిస్ అని కానీ క్రోన్స్ డిజీజ్ అని కానీ డిఫరెన్షియేట్ చేస్తాం. ఈ ఐబిడి రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి, చాలా స్ట్రాంగ్ జెనెటిక్ కాంపనెంట్ అనేది మనం ఈ రెండు కండిషన్స్ లో చూస్తాం. అంటే మీకు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ అల్సరేటివ్ కొలైటిస్ కానీ క్రోన్స్ కానీ ఉంటే వాళ్ళ పిల్లల్లో లేదంటే వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్ లో ఈ కండిషన్స్ అనేవి రావచ్చు. ఈ రెండు కండిషన్స్ ని మనం ఇమ్యూన్ మీడియేటెడ్ కండిషన్స్ అంటాం. అంటే మీ బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ మీ గట్కి అగేన్స్ట్ గా రియాక్ట్ అవడం వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది వచ్చి ఈ సిమ్టమ్స్ అనేవి మీకు వస్తాయి. అదే కాకుండా చాలా ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ లేదంటే సర్టన్ టైప్స్ ఆఫ్ డయట్స్, కొన్ని మందులు, ఇవన్నీ కూడా ఈ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ అనే దాన్ని ట్రిగర్ చేస్తాయి. సో మనం మెయిన్ డిఫరెన్సెస్ అనేది తీసుకుంటే, క్రోన్స్ డిజీజ్ అనేది మీ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ లో ఏ భాగానైనా ఎఫెక్ట్ చేయగలుగుతుంది. అంటే మీ మౌత్ నుంచి మొదలై మీ ఏనల్ కెనాల్, అంటే ఎక్కడి నుంచి అయితే మీరు మోషన్ పాస్ చేస్తారు, ఇందులో ఏ పార్ట్ అయినా కూడా క్రోన్స్ డిజీజ్ వల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అల్సరేటివ్ కొలైటిస్ మెయిన్లీ మీ లార్జ్ బౌల్ ని మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది. జనరల్లీ ఈ కండిషన్స్ మనం యంగర్ ఏజ్ గ్రూప్స్ లో ఎక్కువ చూస్తూ ఉంటాం. అంటే 15 years నుంచి 35 years మధ్యలో. కానీ ఏ ఏజ్ లో అయినా కూడా ఈ ఐబిడి అనే కండిషన్ డెవలప్ అవ్వచ్చు. సో మీకు కామన్ గా వచ్చే సిమ్టమ్స్ ఏంటి, మీ సిమ్టమ్స్ అనేది మీ బాడీలో ఏ పార్ట్ ఎఫెక్ట్ అయింది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అది జనరల్లీ మీకు మోషన్స్ ఎక్కువ సార్లు అవడం, లూజ్ గా లేదంటే బాగా మెత్తగా, ఇంకా మోషన్ లో రక్తం కనిపించడం, లేదా స్లైమ్, మ్యూకస్ అంటాం, అంటే ఒక తెల్లటి పదార్థం మీకు మోషన్స్ లో కనిపిస్తూ ఉన్నా ఇది మీకు ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ ఉంది అని ఒక ఇండికేషన్. అదే కాకుండా మీరు బరువు తగ్గిపోవడం లాంటివి కూడా చాలా కామన్ గా మనం నోటీస్ చేస్తుంటాం. ఈ ఐబిడి అనేది ఒక్క మీ గట్నే కాదు, మీ బాడీలో ఉన్న వేరియస్ అదర్ ఆర్గన్స్ ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. మీకు జాయింట్స్ లో స్వెల్లింగ్స్ రావచ్చు, ర్యాషెస్ రావచ్చు, ఎరిథిమా నోడోజం అని, పయోడర్మా గ్యాంగ్రీనోజం అని, ఇట్లా కొన్ని స్కిన్ కండిషన్స్ అనేవి మనం కూడా ఈ ఐబిడి ఉండే పేషెంట్స్ లో చూస్తూ ఉంటాం. అదే కాకుండా మీ ఐజ్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. యువిఐటిస్ అని ఒక ఐ కండిషన్ కూడా మనం ఈ ఐబిడి ఉండే పేషెంట్స్ లో చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. నైట్ టైం ఎర్జెన్సీ, అంటే రాత్రి పూట బాత్రూమ్ వెళ్ళడానికి నిద్ర లేవడం, బాత్రూమ్ అంటే మోషన్ పాస్ చేయడానికి నిద్ర లేవడం, లేదంటే మీకు ఆ మోషన్ పాస్ చేయాలి అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు మీరు అర్జెంట్ గా బాత్రూమ్ వెళ్ళకపోతే అది మీకు అన్ఫార్చునేట్లీ ప్యాంట్స్ లోనో లేదంటే అండర్వేర్స్ లోనో అయిపోవడం, దీన్ని మనం ఫీకల్ ఎర్జెన్సీ అంటాం. ఇది కూడా చాలా కామన్ గా మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా మీకు ఇన్ఫ్లమేషన్ కింది భాగంలో ఉంటే, అంటే మీ రెక్టంలో ఉంటే ఇది మనం చాలా కామన్ గా చూస్తుంటాం. క్రోన్స్ డిజీజ్ విషయంలో తీసుకుంటే అల్సరేటివ్ కొలైటిస్ కన్నా చాలా కాంప్లెక్స్ కండిషన్ ఇది. ఈ క్రోన్స్ అనేది మీకు జస్ట్ మీ స్మాల్ బౌల్ ని మాత్రం ఎఫెక్ట్ చేయొచ్చు. క్రోన్స్ ఉండే పేషెంట్స్ లో మీకు ఫిస్చులాస్ అనేవి వస్తూ ఉంటాయి. ఫిస్చులాస్ అంటే ఈ ఇన్ఫ్లమేషన్ జరుగుతూ ఉండడం వల్ల మీ బవల్ నుంచి రకరకాల ఆర్గన్స్ కి కనెక్షన్స్ ఏర్పడడం, అంటే చిన్న చిన్న ట్యూబ్స్ లాగా. ఇది మీ బవల్ నుంచి స్కిన్ కి గానీ, లేదంటే బవల్ నుంచి ఆడవాళ్ళలో అయితే గర్భసంచి, లేదంటే వెజైనా, లేక కొంతమందిలో ఒక పేగు నుంచి ఇంకో పేగు కనెక్షన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అదే కాకుండా ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవడం వల్ల ముఖ్యంగా క్రోన్స్ డిజీజ్ లో స్ట్రిక్చర్స్ అని చెప్పంటాం, అంటే నారోయింగ్, అడ్డంకులు ఏర్పడడం, దీనివల్ల మీకు బవల్ అబ్స్ట్రక్షన్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్లా కనుక వస్తే మీకు సివియర్ అబ్డామినల్ పెయిన్, వామిటింగ్స్ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అల్సరేటివ్ కొలైటిస్ అనేది జనరల్లీ కంటిన్యూస్ గా ఎఫెక్ట్ చేస్తుంది మీ బవల్ని, మీ పెద్ద పేగుని. క్రోన్స్ డిసీజ్ ఎట్లా అంటే ఒక ఏరియాని విడిచి ఇంకొక ఏరియా, అట్లాగా
రకరకాల సెగ్మెంట్స్ లో సెపరేట్ గా ఎఫెక్ట్ చేస్తుంది. సో మనం సిమ్టమ్స్ ఏముంటాయి అనేది డిస్కస్ చేసాం, ఎందుకు ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేది వస్తుంది అని కూడా డిస్కస్ చేసాం. దీన్ని మనం డయాగ్నోస్ చేయడం ఎలా. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేది ఓవర్ నైట్ వచ్చేసే కండిషన్ కాదు. మీకు వారాల తరబడి ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తూ ఉంటే మీరు కొన్ని టెస్ట్స్ చేయించుకోవాలి. నంబర్ 1, బ్లడ్ టెస్ట్స్. బ్లడ్ టెస్ట్ లో ఏం చూస్తాం, మీకు ఎనీమియా ఉందా లేదా, మీ ప్లేట్లెట్ కౌంట్ ఎక్కువ ఉందా లేదా, మీ సిఆర్పి అంటే ఇన్ఫ్లమేషన్ ఎంత ఉంది లేదు అనేది చూస్తాం. అదే కాకుండా మీ లివర్ టెస్ట్స్ కూడా చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఉండే వాళ్ళల్లో కొన్ని ఆటో ఇమ్యూన్ లివర్ కండిషన్స్ అనేవి కూడా లింకప్ అయి ఉంటాయి. వాటిని మనం ప్రైమరీ స్క్లెరోజింగ్ కొలాంజైటిస్ లేదంటే ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అని చెప్పి అంటాం. సో మీ లివర్ టెస్ట్ కూడా చెక్ చేయించుకోవాలి. నెక్స్ట్, స్టూల్ టెస్ట్స్. ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు నంబర్ 1 మనం రూల్ అవుట్ చేయాల్సింది ఇన్ఫెక్షన్ ఉందా లేదా. సో మనం జనరలీ స్టూల్ టెస్ట్స్ లో మీకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా, లేదంటే క్లాస్ట్రీడియం డిఫిసైల్ అని ఒక ఇన్ఫెక్షన్ ఉందా లేదా, లేదంటే ఏదైనా పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేవా అనేవి ఖచ్చితంగా చూస్తాం. ఫీకల్ కాల్ప్రొటెక్టిన్ అని ఒక టెస్ట్ ఉంటుంది, ఇది కూడా ఒక స్టూల్ పరీక్ష. ఈ స్టూల్ టెస్ట్ తో మీ బౌల్లో ఇన్ఫ్లమేషన్ ఎంతవరకు ఉంది లేదు అనేది మనం ఈజీగా చెప్పగలుగుతాం. కాల్ప్రొటెక్టిన్ కంప్లీట్లీ నార్మల్ గా ఉండే వాళ్ళలో ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఉండే ఛాన్స్ చాలా తక్కువ, లేదా మీకు ఆల్రెడీ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఉంటే కాల్ప్రొటెక్టిన్ నార్మల్ గా ఉంటే ఆ డిసీజ్ చక్కగా వెల్ కంట్రోల్డ్ గా ఉంది అన్నట్టు అర్థం. నెక్స్ట్, బ్లడ్ టెస్ట్, స్టూల్ టెస్ట్ కాకుండా మనం ముఖ్యంగా మీకు క్రోన్స్ డిసీజ్ లాంటి కండిషన్స్ ఉంటే ఎంఆర్ఐ స్మాల్ బౌల్ అనేది ఒకటి చేస్తాం. దీని ద్వారా మీకు స్మాల్ బౌల్ లో యాక్టివ్ ఇన్ఫ్లమేషన్ ఉందా లేదా, ఈ ఫిస్చులాస్ అన్నాం కదా, ఈ అబ్నార్మల్ కనెక్షన్స్ ఉన్నాయా లేవా, లేదంటే నారోయింగ్స్ ఉన్నాయా లేవా అనేది మనం తెలుసుకోవచ్చు. అదే కాకుండా సిటీ స్కాన్ ద్వారా కూడా మనం చాలా ఈజీగా ఇది పికప్ చేయొచ్చు. కొన్ని సెంటర్స్ లో స్పెషలైజ్డ్ అల్ట్రాసౌండ్ స్కాన్స్ అనేవి చేస్తారు ఈ స్మాల్ బౌల్ డిసీజ్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి. నెక్స్ట్, ఎండోస్కోపీ. మీ సిమ్టమ్స్ ని బట్టి మీకు ఏ పార్ట్ ఆఫ్ ద గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ ఎఫెక్ట్ అయింది అనేది మనం ఒక ఎస్టిమేట్ లోకి రావచ్చు. మెయిన్ గా మనం చేసేది ఐలియోకోలోనోస్కోపీ, అంటే కింద నుంచి చేసే పరీక్ష. మీరు బౌల్ ప్రెప్ తీసుకోవాల్సి ఉంటుంది. బౌల్ ప్రెప్ తీసుకుని కెమెరా ద్వారా మీ లార్జ్ బౌల్ మొత్తం మనం ఎగ్జామిన్ చేసి బయాప్సీస్ తీసుకుని అదే విధంగా లార్జ్ బౌల్ నుంచి స్మాల్ బౌల్ లోకి మనం ఎంటర్ అవుతాం. దాన్నే మనం టెర్మినల్ ఐలియం అంటాం. దీన్ని కూడా మనం డీటెయిల్డ్ గా చూసి ఇన్ఫ్లమేషన్ ఉందా లేదా, అల్సర్స్ లాంటివి ఉన్నాయా లేవా, ఉంటే ఇది అల్సరేటివ్ కొలైటిస్ లా ఉందా లేదంటే క్రోన్స్ డిసీజ్ లా ఉందా అనేది మనం చెప్పగలుగుతాం. మనం తీసుకునే శాంపుల్స్ లో కూడా ఈ 2 కండిషన్స్ ని డిఫరెన్షియేట్ చేయడం కుదురుతుంది. సో ఇది డయాగ్నోసిస్ గురించి. నెక్స్ట్, ట్రీట్మెంట్ విషయానికి వస్తే అల్సరేటివ్ కొలైటిస్ కి క్రోన్స్ కి ట్రీట్మెంట్స్ అనేవి కొంత సెపరేట్ గా ఉంటాయి, కామన్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ అల్సరేటివ్ కొలైటిస్ గురించి మాట్లాడితే దీనిలో మనం ఇనిషియల్ గా స్టెరాయిడ్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. మీకున్న ఇన్ఫ్లమేషన్ సివియారిటీని బట్టి ఈదర్ టాబ్లెట్ స్టెరాయిడ్స్ అయినా వాడతాం, లేదు అంటే ఇంట్రావీనస్ స్టెరాయిడ్స్ అంటే మీకు ఒక డ్రిప్ ద్వారా ఇచ్చే స్టెరాయిడ్స్. ఈ స్టెరాయిడ్స్ పర్పస్ ఏంటంటే ఆ ఇనిషియల్ ఇన్ఫ్లమేషన్ ని కంట్రోల్లోకి తీసుకురావడానికి. కానీ స్టెరాయిడ్స్ అనేది మనం ఎప్పుడు లాంగ్ టర్మ్ వాడం. టాబ్లెట్స్ వాడినా కూడా జనరల్లీ మాక్సిమం 8 weeks నుంచి ఒక కోర్స్ ఆఫ్ స్టెరాయిడ్స్ అనేది ఉండదు. టాబ్లెట్ స్టెరాయిడ్స్ అయితే మనం రెడ్యూసింగ్ డోసెస్ లో వాడుతూ ఉంటాం. కామన్ గా వాడేది ప్రెడ్నిసోలోన్. జనరల్లీ మనం 40 milligrams వన్స్ ఎ డే డోస్ లో స్టార్ట్ చేసి దాన్ని 5 milligrams per week చొప్పున కట్ చేసుకుంటూ మెల్లగా 0కి రీచ్ అవుతాం. ఇది మీ ఇనిషియల్ ఇన్ఫ్లమేషన్ ని కంట్రోల్లో తేవడానికి. ఎవరిలో అయితే చాలా సివియర్ గా ఇన్ఫ్లమేషన్ ఉంటుందో వాళ్ళల్లో మనం స్టెరాయిడ్స్ అయిపోయిన తర్వాత ఇన్ఫ్లమేషన్ సివియారిటీని బట్టి అల్సరేటివ్ కొలైటిస్ గనక మీకు ఉండి మైల్డ్ టు మోడరేట్ ఇన్ఫ్లమేషన్ ఉంటే మనం వెరీ కామన్ గా మిసాలజిన్ అని ఒక మందుని స్టార్ట్ చేస్తాం. మిసాలజిన్ అనేది టాబ్లెట్స్ లో వస్తుంది, ఎనిమాస్ రూపంలో వస్తుంది, లేదంటే సపోజిటరీ అంటే కింద నుంచి పెట్టే చిన్న బిల్లల్లో ఉంటాయి. అవి కింద మీ రెక్టంలో బ్రేక్ డౌన్ అయ్యి మీకు అక్కడ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. సో ఈ మిసాలజిన్ అనేది మనం జనరల్లీ ఫస్ట్ స్టార్ట్ చేస్తాం, అంత ఎక్కువ ఇన్ఫ్లమేషన్ లేదు అంటే. చేసి మానిటర్ చేస్తూ ఉంటాం మన పేషెంట్స్ని. ఎవరిలో అయితే ఈ మిసాలజిన్ లాంటివి స్టార్ట్ చేస్తామో వాళ్ళలో కిడ్నీ టెస్ట్స్ అనేది కంపల్సరీగా ఫ్రీక్వెంట్ గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మీకు ఇన్ఫ్లమేషన్ సివియారిటీ చాలా ఎక్కువగా ఉంది అంటే నెక్స్ట్ మనం స్టెప్ అప్ అయ్యేది బయోలాజిక్ ట్రీట్మెంట్స్.
బయోలాజిక్ ట్రీట్మెంట్స్ అనేది మీ ఇమ్యూన్ సిస్టమ్ని టార్గెట్ చేస్తాయి. మన బాడీలో రకరకాల ఇమ్యూన్ పాత్వేస్ ద్వారా ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ అనేది వస్తూ ఉంటుంది. సో మీకు రకరకాల బయోలాజిక్ మెడికేషన్స్ అనేవి ఉన్నాయి. ఇన్ఫ్లిక్సిమాబ్ కానీ, ఎడాలిమిమాబ్ కానీ, ఒస్టికినమాబ్, ఉపాడసిటనిబ్, వెడలిజిమాబ్, టోఫాసిటనిబ్, ఇట్లా రకరకాల బయోలాజిక్ మెడికేషన్స్ ఉన్నాయి. కొన్ని మెడికేషన్స్ మనం 2 కండిషన్స్ కి కూడా వాడచ్చు. అల్సరేటివ్ కొలైటిస్ కి, క్రోన్స్ కి. కొన్ని కండిషన్స్ ని మనం జస్ట్ అల్సరేటివ్ కొలైటిస్ కానీ, క్రోన్స్ కానీ సోల్ పర్పస్ గా వాడుతూ ఉంటాం. సో అది మీ డయాగ్నోసిస్ ని బట్టి, మీ సివియారిటీని బట్టి, మీ ఏజ్ ని బట్టి, మీకు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ లో అనే దాన్ని బట్టి, మీరు స్మోకింగ్ చేస్తారా చేయరా అనే దాన్ని బట్టి మనం ఏ బయోలాజిక్ అయితే వాడాలి అనేది జాయింట్ గా డెసిషన్ తీసుకుంటాం పేషెంట్ తో కలిపి. నెక్స్ట్, ఐబిడిలో డయట్ విషయానికి వస్తే మీరు ఏం తినాలి, ఏం తినకూడదు. వన్స్ అగైన్ మీకు క్రోన్స్ ఉందా, అల్సరేటివ్ కొలైటిస్ ఉందా అనే దాని మీద ఇది డిపెండ్ అవుతుంది. క్రోన్స్ ఉంటే అది మీ స్మాల్ బౌల్ ఎఫెక్ట్ చేస్తుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. స్మాల్ బౌల్ క్రోన్స్ ఉండే వాళ్ళలో ముఖ్యంగా మనం జనరల్లీ స్కిన్ ఉన్న వెజిటబుల్స్ అవాయిడ్ చేయండి అని చెప్తూ ఉంటాం. అదేవిధంగా వెరీ హై ఫైబర్ ఉండే డైట్ కూడా వద్దని చెప్తాం. ఎందుకంటే దీనివల్ల బ్లాకేజెస్ లాంటివి ఏర్పడి మీకు వేరే సమస్యలు, ఇబ్బందులు వచ్చేవనే జరుగుతుంది. మీరు జనరలీ అన్ని రకాల గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అనేవి మీరు తీసుకోవచ్చు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీటిని చక్కగా బాగా కుక్ చేసుకోండి. సాఫ్ట్గా అయిన తర్వాత మీరు ఇట్లాంటివి తీసుకోవచ్చు. లీన్ ప్రోటీన్స్ లాంటివి కూడా చాలా మంచిది. అంటే మన ఫిష్ కానీ, చికెన్ కానీ, ఎగ్స్ కానీ, ఇవి ఈ ఐబిడి ఎస్పెషల్లీ యాక్టివ్ డిసీజ్ ఉండే వాళ్ళలో చాలా మంచిది. ఒకవేళ మీకు లాక్టోస్ ఇంటాలరెన్స్ లాంటి ఇబ్బందులు లేకపోతే ప్రోబయోటిక్ యోగర్ట్స్ కూడా మనం తీసుకోవచ్చు కంపల్సరీగా ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఉండే వాళ్ళలో. ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ లేదంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేసేయండి. ఎక్కువ కాఫీ కూడా తాగొద్దు. కాఫీ వల్ల కెఫీన్ అనేది ఒక స్టిమ్యులెంట్, దానివల్ల మీకు లూజ్ స్టూల్స్ లాంటివి ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఫిజీ డ్రింక్స్ ఇలాంటివి కూడా మీరు కంప్లీట్లీ పక్కన పెట్టేయాలి. మీరు ఒకవేళ స్మోకింగ్ చేస్తూ ఉంటే టోటలీ స్మోకింగ్ అనేది ఆపేసేయండి. ఆల్కహాల్ అనేది కూడా ఎక్స్ట్రీమ్లీ మినిమల్ అమౌంట్స్ లో మీరు కన్జ్యూమ్ చేయాలి. కుదిరితే అసలు తాగొద్దు. స్మాల్ బౌల్ క్రోన్స్ ఉండే వాళ్ళలో మనం కామన్ గా వైటమిన్ అండ్ మినరల్ డెఫిషియన్సీస్ అనేది ఎక్కువ చూస్తుంటాం. ఎందుకంటే మీ న్యూట్రిషన్ అంతా అబ్జార్బ్ అయ్యేది మీ స్మాల్ బౌల్లోనే. సో అది ఇన్ఫ్లేమ్డ్ గా ఉంటే ఆబ్వియస్లీ మీకు రకరకాల వైటమిన్ డెఫిషియన్సీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అట్లాంటప్పుడు మీరు వైటమిన్ సప్లిమెంటేషన్ అనేది అవసరం పడవచ్చు. ఇది మనకి బ్లడ్ టెస్ట్స్ ద్వారా చాలా ఈజీగా తెలుస్తుంది. ఫైనలీ, చాలా సివియర్ ఇన్ఫ్లమేషన్ ఉండే వాళ్ళలో ఎవరిలో అయితే బయోలాజిక్స్ పనిచేయట్లేదో, లేదంటే ఎవరిలో అయితే కాంప్లికేషన్స్ వచ్చున్నాయో, అంటే పర్ఫరేషన్ కానీ, యాప్సెసెస్ అంటే చీము కలెక్ట్ అవ్వడం మీ కడుపులో, ఇట్లాంటి వాళ్ళల్లో కొన్ని రకాల సర్జికల్ ప్రొసీజర్స్ అనేది అవసరం పడతాయి. మీకు ఒకవేళ యాప్సెస్ లాంటిది ఉంటే కొన్నిసార్లు మనం ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా వాటిని మనం డ్రైన్ చేయొచ్చు. మీకు యాంటీబయాటిక్స్ లాంటివి స్టార్ట్ చేస్తారు. కానీ కొంతమందిలో బాగా ఇన్ఫ్లమేషన్ సివియర్గా ఉంటే వాళ్ళలో కొలెక్టమీ అనేది అవసరం పడవచ్చు. కొలెక్టమీ అంటే ఏ భాగం అయితే ఇన్ఫ్లేమ్డ్గా ఉందో దాన్ని మనం ఆపరేషన్ ద్వారా కట్ చేసి రిమూవ్ చేయడం. ఇట్లా చేసినప్పుడు మోస్ట్ కామన్లీ మీకు స్టోమా అనేది ఒకటి పెడతారు, బ్యాగ్. వన్స్ అగైన్ ఆపరేషన్ని బట్టి, ఇన్ఫ్లమేషన్ని బట్టి ఈ స్టోమా అనేది కొన్నిసార్లు మనం తర్వాత రివర్స్ చేయొచ్చు, అంటే మీ బౌల్ని జాయిన్ చేయొచ్చు. కొన్నిసార్లు అది కుదరకపోవచ్చు. ఇది మీకు ఆపరేషన్ అవసరం పడుతుంది అంటే మీరు ఖచ్చితంగా ఇన్ డీటెయిల్ మీ సర్జన్తో డిస్కస్ చేసుకోవాలి. అదేవిధంగా ముఖ్యంగా క్రోన్స్ ఉండే వాళ్ళలో ఎవరిలో అయితే ఫిస్చులాస్ ఉన్నాయో, లేదంటే ఎవరిలో అయితే యాప్సెసెస్ ఉన్నాయో వాళ్ళలో కూడా మనం రకరకాల సర్జరీస్ అనేవి చేస్తూ ఉంటాం. EUA అని చెప్పంటాం, ఎగ్జామినేషన్ అండర్ అనస్థీషియా. అంటే మీ కింద భాగాన్ని ఎగ్జామిన్ చేసి ఇట్లాంటి ఫిస్చులాస్ లాంటివి ఉంటే వాటికి కూడా మనం సర్జరీస్ అనేవి చేస్తూ ఉంటాం. కొంతమందిలో సీటాన్స్ అనేవి పెడుతూ ఉంటారు. సీటాన్స్ అంటే ఎవరిలో అయితే కింద ఇన్ఫెక్షన్స్, యాప్సెసెస్, ఫిస్చులాస్ ఉన్నాయో వాటికి మనం ట్రీట్మెంట్గా ఈ సీటాన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. సో ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే, మీకు లూజ్ మోషన్స్, బరువు తగ్గిపోవడం, చీము, రక్తం లాంటివి కనిపిస్తూ ఉంటే మోషన్స్లో కంపల్సరీగా డిలే చేయకుండా హాస్పిటల్కి వెళ్ళండి, టెస్టులు చేయించుకోండి. ఎందుకంటే తొందరగా ఈ కండిషన్ని డయాగ్నోజ్ చేస్తామో
అంత తొందరగా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. నా పేషెంట్స్ చాలా మంది ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఉండేవాళ్ళు చాలా స్టేబుల్గా ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం మనకు మోడర్న్ మెడిసిన్లో చాలా అద్భుతమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. కానీ ఎర్లీగా డయాగ్నోస్ చేయడం, ఎర్లీగా పికప్ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఐబిడి ఉండే వాళ్ళలో ఎక్స్పర్ట్ డైటిషియన్ ఇన్పుట్ అనేది చాలా చాలా అవసరం. లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఖచ్చితంగా మీరు చేసుకోవాలి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవడం, ఇట్లాంటివన్నీ మీకు ఐబిడి ఫ్లేర్ అప్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తాయి. ఇది ఇన్ డీటెయిల్ ఐబిడి గురించి. మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్తోనే నేను మోటివేట్ అయ్యి ఇట్లాంటి వీడియోస్ అన్ని చేస్తున్నాను. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఎట్లాంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్స్లో పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. హెల్త్ జాగ్రత్త, లైఫ్ని ఎంజాయ్ చేయండి, బట్ హెల్తీగా ఉండండి. ఉంటా మరి.